రకరకాలైన తెగుళ్ళు. చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకుంటే రాత్రింబగళ్ళు చదివి పుస్తకాలు ముందేసుకొని నిద్రపోకుండా రాత్రింబగళ్ళు చదివి ఇక పరీక్ష హాల్లోకి వెళ్ళాడు. కూర్చున్న తర్వాత ఆ పేపర్ చూడంగానే ఇదేమిటి కొత్తగా ఉన్నట్టుందే, నేను చదువుకున్నది ఒకటి కూడా లేదు దీంట్లో, అసలు ఇది నా సబ్జెక్టేనా కాదా అనే పరిస్థితి కలుగుతుంది. కారణం చదువుకున్న రాత్రింబగలు ప్రయాసపడిన అక్కడికి వెళ్ళేసరికి జ్ఞాపక శక్తి లేకుండా చేసే తెగులు, నిన్ను వృద్ధి పొందనివ్వకుండా, భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా మార్చనివ్వకుండా, నెమ్మది ప్రశాంతతను పొందనివ్వకుండా చేసే కల్మషం నీ జీవితాన్ని వెంటాడుతూ వస్తుంది. యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పేటప్పుడు చెప్తారు, కొన్ని విత్తనములు ముండ్ల పొదలో పడెను అని మనం చదువుతాం. అది ఎదిగింది కానీ ముండ్లు దానిని అణిచివేసాయి అని మనం చదువుతాం. ఐహిక విచారము అని చదువుతాం. అంటే ఎదుగుతున్నటువంటి వ్యక్తిని ఎదగనివ్వకుండా అణిచివేసే తెగులు ఉంది. ఈ తెగులు బారి నుండి తప్పించబడాలి. ఎవరైతే ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారో దేవుని వాక్యం అంటుంది, వారిని ఆ స్థితి నుండి నేను తప్పించటానికి నేను వారిని చూచుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.